వెండితో తయారు చేశారండి. ఇక్కడ ఆఫీసు, దేవాలయం ఆఫీస్ అండి ఇది. దేవస్థాన ఆఫీసు. సరస్వతి మాత చూసారా, ఇది పార్వతీదేవి, లలితాదేవి, ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి అండి, ధైర్యలక్ష్మి. అమ్మవార్లందరూ ఇలాగ మాకు లైన్లో ఇవన్నీ ఆఫీస్ రూమ్లు అండి ఇవి. గజలక్ష్మి అవతారం ఇది. ఇది సంతాన లక్ష్మి అవతారం. వృక్షం చూసారు కదా, పెద్దదండి చాలా. దేవస్థానం బయట సైడ్ ఇది మనం చెప్తున్నది. విజయలక్ష్మి, విద్యాలక్ష్మి. అమ్మవారు అందరికీ విద్య రావాలి. అలాగే ధనలక్ష్మి అమ్మవారు. ఇవన్నీ ఆఫీస్ రూమ్లేనండి. మహాలక్ష్మి అవతారం ఇలాగా అమ్మవారు. మాధవేశ్వరి అవతారం ఇది. పురోహిత లక్ష్మీదేవి అవతారం. కౌంచపట్నమే దేవి అవతారం. దీని బ్యాక్ సైడ్ మాకు గౌరీ గ్రంథాలయం ఉంటుందండి, పిల్లలు చదువుకోవడానికి. గౌరీ గ్రంథాలయం పక్కనే మాది. భ్రమరంబకాదేవి, ఏకవీరదేవి, కామాక్షి మాత. ఈ అమ్మవారు కామాక్షి మాత అండి. చూడండి, ఇవి ఆఫీస్కి సంబంధించిన దేవాలయాలు. గుడి ప్రవర్తన ఇలా ఉంటుంది. సమ్మె చెట్టు చుట్టూ తిరిగేసి వెళ్ళిపోదామే. ఆ సమ్మె చెట్టు తిరిగేసి దేవాలయం చాలా బాగుంటుందండి. మీకు పెద్దమ్మ తల్లి హైదరాబాద్లో ఎలా ఉంటుంది, ఇక్కడ దానికంటే బాగుంటుంది. హైదరాబాద్లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడి కంటే ఇది బాగుంటుంది. శివరాత్రి రోజు అయితే ఇంకా నిండుగా ఉంటుంది. ఆఫీస్ రూమ్లో ఇవ్వండి. గుడ్డిగా వస్తుంది దగ్గరికి. వైష్ణవీదేవి అమ్మవారు. ఇది కొత్తగా పెట్టారండి గోశాలని. ఇది కొత్తగా రీసెంట్ గా పెట్టారు. లాస్ట్ ఇయర్ అయితే దేవాలయం లేదు, ఇది గోశాల లేదండి. వెండితో రీసెంట్ గా 4 days అయిందండి. వెండితోని అమ్మవారికి ఇలాగా చేశారు. కళ్ళకి ఇలాగా చూసారా, బాగుంది. హోమానికి రెడీ చేస్తున్నారు ఇక్కడ. నేను ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నానండి, చాలా టైం అయింది. ఈ గుడి చాలా బాగుంటుందండి. అదే శివరాత్రి అప్పుడైతే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. హోమగుండం జరుగుతుంది, అది చూడండి. ఈ సమ్మె చెట్టు దగ్గర నేను ప్రదర్శన చేస్తాను.
ఓకే ఫ్రెండ్స్, బాయ్.